Hello, welcome to everyone. Welcome to our today's video. ఈరోజు మనం ఈ వీడియోలో APPSC 2023 గ్రూప్ 2లో భాగంగా గ్రూప్ 2లో ప్రిలిమ్స్ సిలబస్లో భాగంగా మనం జనరల్ స్టడీస్లో మనం ఆల్రెడీ ఈ సిలబస్కి సంబంధించి మనం వీడియో చేసి ఉంచాం. ఇండియన్ హిస్టరీకి సంబంధించి, అలాగే జాగ్రఫీకి సంబంధించి, అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా వీడియోస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం వెల్ఫేర్ మెకానిజమ్స్ అనేటువంటి టాపిక్ని తీసుకున్నాం. ఈ వెల్ఫేర్ మెకానిజమ్స్ అంటే ఏంటి అనేటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ని ఈ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేటర్ ఆన్ వీ విల్ డిస్కస్ అదర్ టాపిక్స్ లైక్ దిస్. అలాగే ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేటువంటి టాపిక్ నుంచి కూడా మనం వీడియోస్ చేసి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాటిని చూడండి. వీడియో నచ్చితే యూ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. రాబోయే వీడియోస్కి రిజల్ట్స్ కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వచ్చాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్, వెల్ఫేర్ మెకానిజం ఇంట్రొడక్షన్. హలో, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వెల్ఫేర్ మెకానిజమ్స్ అంటే సామాజిక విధానాలు మరియు వెల్ఫేర్ సంక్షేమం. ఈ టాపిక్ సంబంధించి మనం ఈరోజు ఇంట్రడక్షన్ తీసుకుందాం. అయితే మరి సంక్షేమం అంటే ఏంటి అనేటువంటిది, అలాగే ఈ సామాజిక విధానాలు అంటే ఏంటి అనేటువంటి ఇంట్రొడక్షన్, దీనికి సంబంధించిన నిర్వచనాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఇంట్రొడక్షన్ తీసుకుందాం. సంక్షేమం అంటే ఏంటి, అసలు సంక్షేమం అనేటువంటి పదానికి యొక్క మీనింగ్ ఏంటి అనేటువంటి చూద్దాం. ఈ సంక్షేమం అనేటువంటి భావన ఏదైతే వెల్ఫేర్ అంటాం ఇంగ్లీష్లో, ఈ వెల్ఫేర్ అనేటువంటి భావన ఎట్లా వచ్చింది, ఏంటి అనేటువంటి దాని గురించి ఎవరెవరు ఏమేమి చెప్పారనే చూద్దాం. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, నోట్స్ తీసుకోండి. విలియం వివర్డ్ అండ్ కీన్ అనేటువంటి ఇతర యొక్క నివేదికను అనుసరించి సామాజిక సంక్షేమం యొక్క ఆధునిక భావనలు అనేవి కనిపిస్తాయండి. అయితే సంక్షేమ రాజ్యం అనే భావనని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అంటే సంక్షేమ రాజ్యం అనేటువంటి పదాన్ని ఉపయోగించిన వాడు టెక్మస్ మరియు మార్చల్ అనేటువంటి వారు సంక్షేమ రాజ్యం అనేటువంటి వాటిని ఉపయోగించారు. అలాగే విలియం బివరెడ్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, ఆయన యొక్క అధ్యక్షతలో సంక్షేమానికి పితామహుడిగా పిలుస్తారండి. విలియం బివరెడ్ అనేటువంటి ఈయన ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యవహారం అనమాట. అయితే మనకి సంక్షేమం అనేటువంటి దీనికి నిర్వచనాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారో చూద్దామండి. ఐక్యరాజ్య సమితి వాడు ఏం చెప్పారంటే, సంక్షేమం అంటే ఏంటంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యే విధంగా మరియు వికాసం చెందే విధంగా చేపట్టే వ్యవస్థీకృతమైనటువంటి కార్యక్రమాలనే సంక్షేమం అంటారని ఐక్యరాజ్య సమితి తెలియవచ్చింది. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పారంటే, సంక్షేమ సేవలు మరియు ప్రజా సేవలు అనేవి రెండు కూడా వేర్వేరు అంశాలు. బలహీన వర్గాలకు వృద్ధి చెందేందుకు ఉద్దేశించిన వాటిని సంక్షేమ సేవలు అంటారు. విద్య, వైద్యము, రోడ్డు లాంటి వాటిని మనం ప్రజా సేవలు అంటామని దుర్గాబాయి దేశ్ముఖ్ గారు చెప్పారు. అలాగే పంచవర్ష ప్రణాళికలు ఏం చెప్తున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏంటి అని పంచవర్ష ప్రణాళికలు ఏం చెప్తున్నాయంటే, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, సామాజిక సమరసతను పెంచే విధంగా దోహదపడే కార్యక్రమాల మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలు అంటాయని పంచవర్ష ప్రణాళికలు చెప్తున్నాయి. 5 year ప్లాన్స్ అన్నమాట. జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్తున్నారు, సంక్షేమ సేవలు అనేటువంటి దానికి నిర్వచనం అంటే తారతమ్యాలను, దోపిడీలను తొలగించి అభివృద్ధి అవకాశాలను బలహీన వర్గాలకు అందించేదే సంక్షేమ సేవలు అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారండి. సో ఈ పై నిర్వచనాలను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సంక్షేమ సేవలు అనేటువంటివి సమాజంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాల వల్ల సామాజిక వెనుకబడతనానికి, హక్కుల ఉల్లంఘనకు మరియు కనీస జీవన ప్రమాణాలకు దూరమైనటువంటి వ్యక్తులు లేదా వర్గాలకు అందించేటువంటి సేవలే సంక్షేమ సేవలని విషయం మనకి అర్థమవుతుంది. రైట్, బాగుంది. మరి సంక్షేమ సేవల యొక్క ఉద్దేశాలు ఏంటి, వాటి లక్ష్యాలు ఏంటి, సంక్షేమ సేవలు ఎవరి కోసం అంటే, సంక్షేమ సేవలు అనేటువంటివి బలహీన వర్గాలను సాధారణ స్థితి తీసుకురావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే బలహీన వర్గాల హక్కుల సంరక్షణ మరియు వారిపై జరుగుతున్న దాడులను కంట్రోల్ చేయడానికి, అరికట్టడానికి ఈ సంక్షేమ సేవల యొక్క ముఖ్య ఉద్దేశాలు. సంక్షేమ సేవలు ఇంకా ఏం చేస్తాయంటే కనీస వసతులని కల్పించాలి. అలాగే సంక్షేమ సేవలు ఇంకా ఏం చేయాలి, బలహీన వర్ణాలు అంటే కులాలను సామాజిక సంలీలనకు అంటే వారికి సమాజంతో కలిసే విధంగా ఏర్పాటు చేయాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేటివి. అలాగే ప్రత్యేక అవకాశాలు, రక్షణలు మరియు సేవలు అనేటువంటివి అందించడం కూడా సంక్షేమ కార్యక్రమాల యొక్క లక్ష్యం. అలాగే బలహీన వర్గాలకు సమాజంలో అభివృద్ధి చెందినటువంటి వర్గాల స్థాయికి తీసుకెళ్ళాలి. వీకర్ సెక్షన్ని మనకి గ్రోనప్ సెక్షన్గా తీసుకొచ్చేందుకు ఉపయోగపడాలి. బలహీన వర్గాలకి విద్య, వైద్యం, అలాగే సాధికారికత, రక్షణ ఇలాంటివన్నీ కూడా అందించడం అనేటువంటివి సంక్షేమ కార్యక్రమాల యొక్క లక్ష్యాలు అన్నమాట. మరి సంక్షేమ సేవల అంతిమ లక్ష్యం ఏంటి అని అడిగితే, సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని మరియు సామాజిక నియంత్రణని సాధించడమే ఈ సంక్షేమ సేవల యొక్క లక్ష్యంగా ఉండాలండి అని చెప్తున్నమాట. అసలు సంక్షేమ సేవలకి, ప్రజా సేవలకి మధ్య ఏంటి డిఫరెన్స్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకి పబ్లిక్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ సర్వీసెస్. వెల్ఫేర్ అంటే మనకి ప్రజలందరి కోసం ఉద్దేశించినటువంటి ప్రజా సేవలు అనమాట. అలాగే సాధారణ సేవలను కూడా అంటారు.
ఉదాహరణకి మనకు రోడ్లు ఉంటాయి, ఆసుపత్రులు, విద్యా సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పార్కులు మొదలైనవన్నీ ప్రజలందరికీ ఉపయోగపడే వాటిని ప్రజాసేవలు. ఈ ప్రజలందరిలోనూ కొంత బలహీన వర్గాలు ఉంటాయి. వాటిని వాళ్ళ కోసం అంటే బలహీన వర్గాలు, వెనుకబాటిన వర్గాలు, అణగారిన వర్గాలు ప్రత్యేకంగా ఇచ్చేటువంటి సేవలు మనం సంక్షేమ పథకాలు లేదా సంక్షేమ సేవలు అంటాం అన్నమాట. డిఫరెన్స్ ఉంది. అందరి ప్రజల్లోనూ అన్ని రకాల ఉన్నత వర్గం వారు ఉండొచ్చు, బలహీన వర్గం వారు ఉంటారు, వాళ్ళు ప్రజలు. మరి సంక్షేమ పథకాలు అంటే కేవలం బలహీన వర్గాల వారికి, వెనుకబడిన వారు ప్రత్యేక ఈ ప్రజల్లో సెపరేట్ సెక్షన్ అనమాట, వాళ్ళకి కేటాయించినటువంటి సేవలు అనమాట. ఓకే, మరి ఇక్కడ అదే చెప్తున్నాను, ప్రజలందరి కోసం ఉద్దేశించిన వాటిని ప్రజాసేవ లేదా సాధారణ సేవలు అంటారు. బలహీన వర్గాల అభ్యున్నతికి మాత్రమే, వెనుకబాటుతనాన్ని రూపొందించడానికి ఉద్దేశించిన సేవలు అంటాం సంక్షేమ సేవలని పిలుస్తాం అన్నమాట. అదే ఉదాహరణ ఈ సంక్షేమ సేవలను వీటిని అంటే రిజర్వేషన్స్, ప్రత్యేక కార్పొరేషన్లు, ప్రత్యేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక సంస్థలు, వీటన్నింటినీ కూడా మనం సంక్షేమ సేవలుగా చెప్తాం. అసలు భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం ఎలా ఉంది, హౌ ద సిస్టమ్ అంటే వెల్ఫేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? సంక్షేమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనమాట. అందరికీ వెల్ఫేర్ ఇవ్వాలి అనేటువంటిది. మరి రాజ్యాంగం రూపొందించిన నాటికే భారతదేశంలో ఉన్నటువంటి వివక్షత చాలా ఉన్నాయి, వెనుకబడతనాలు ఉన్నాయి, పేదరికం ఉంది, ఇంకా కులపరమైన దాడులు ఉన్నాయి, మహిళల్లో వెనుకబడతనం, అసమానతలు చాలా ఎక్కువగా ఉండేవి. వీటన్నింటినీ రూపుమాపేందుకు మరి ఆ రాజ్యాంగం అనేటువంటి మూల శాసనం మార్గదర్శకత్వంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ కింది మార్గాల్లో సంక్షేమాన్ని అందించాలి అని అప్పుడు చెప్పారు, అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయన్నమాట. మరి ఏంటి కింది యొక్క మార్గాలు ఏంటి అంటే, ఒకటి రాజ్యాంగం ద్వారా సంక్షేమాన్ని ఏర్పాటు చేయడం. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వాల నిర్మాణం మరియు అవి చేయవలసిన విధి విధానాలు తెలపడమే కాకుండా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించేందుకు పాటించాల్సినటువంటి అంశాలన్నీ అందులో ఉంటాయి. సంక్షేమ రాజ్యం అంటే ఏంటి అంటే, రాజ్యాంగ పీఠికలో సామాజిక, ఆర్థిక, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే అంశాలను మనం పొందుపరిచాం కదా. వీటన్నింటినీ మనం ఏం చెప్పొచ్చు అంటే సంక్షేమ రాజ్య లక్షణాలు లేదా లక్ష్యాలు అని చెప్పొచ్చు. మరి తరతరాలుగా అప్పటికి పీడనాలకి, అలాగే లోనైన బలహీన వర్గాలకి ప్రాథమిక హక్కుల రూపంలో వ్యక్తిగత స్థాయిలో సంక్షేమం అనేది అందించేవన్నమాట. సమాజ స్థాయిలో సంక్షేమం ఎలా ఉండాలి, బలహీన వర్గాలను ఎలా అభివృద్ధి చేయాలి, మరి సామాజిక విధానాలను ఎలా రూపొందించాలి అనేవి రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో మనకి కనిపిస్తాయి. మన రాజ్యాంగంలో వివిధ విభాగాలు ఉన్నాయి కదా, ఈ విభాగాల్లో సంక్షేమ రాజ్యానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటి కొన్ని అంశాలు అని చూస్తే పంచవర్ష ప్రణాళికలు అండి. ఈ పంచవర్ష ప్రణాళికలు సామాజిక సంక్షేమానికి ఒక తొలి మెట్లు లాంటివి. నీతి ఆయోగ్ ఏర్పడేంత వరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం కాబట్టి మనకి 12 పంచవర్ష ప్రణాళికలు అప్పటిదాకా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ పంచవర్ష ప్రణాళికల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిందో, ఇక పంచవర్ష ప్రణాళికలు అనేటువంటివి ఇవ్వకుండా వాటి స్థానంలోకి నీతి ఆయోగ్ అనేటువంటిది వచ్చి సామాజిక సంక్షేమం చేస్తాం. ఇంకొక 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 ఏంటంటే మనం ఇంకొక స్టెప్ ఏంటంటే బలహీన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక శాసనాలను రూపొందించి అమలు చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు మరియు మహిళలు, వృద్ధులు వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి శాసనాలు రూపొందించేది రాజ్యాంగం. సో ఈ విధంగా రాజ్యాంగం అనేటువంటి సంక్షేమ సేవలను అందించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. అలాగే ఢిల్లీ స్థాయిలో హక్కుల సంరక్షణ సంస్థలను స్థాపించడం జరిగింది. ఉదాహరణ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగమే ఏర్పాటు చేయించింది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలను రూపొందించి అమలు పరుస్తున్నాయి అనమాట. ఇందుకోసమే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, మరి 1958వ సంవత్సరంలో కేంద్రంలో సామాజిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు. మరి 1998 నుంచి ఈ మంత్రిత్వ శాఖని సామాజిక న్యాయం మరియు సాధికారికత మంత్రిత్వ శాఖ అని పిలుస్తున్నారు. ఈ మంత్రిత్వ శాఖకు ఎస్సీల సంక్షేమం, ఓబీసీల సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వృద్ధుల సంక్షేమం, అలాగే మూడవ లింగం వారి సంక్షేమం మరియు భిక్షాటన, మాదక ద్రవ్యాల బానిసలైన వారి సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నింటినీ కూడా మనకి ఈ ప్రత్యేకమైనటువంటి సామాజిక సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేటువంటి విధి విధానాలను ఏర్పాటు చేసి చూస్తుంది. అలాగే 1999వ సంవత్సరంలో కేంద్రంలో గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు. అలాగే 2006 జనవరి 30వ తారీఖు నాడు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేటువంటి కొత్తగా ఏర్పాటు చేసి వారి యొక్క సంక్షేమం గురించి కృషి చేశారు. అలాగే సామాజిక విధానం, సోషల్ డిపార్ట్మెంట్ సంబంధించి సోషల్ పాలసీస్ ఏంటంటే, మనకి ఆధునిక రాజ్యాలు రాజ్యాంగబద్ధంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల చేత ఎన్నుకుని సేవలు అందిస్తాయన్నమాట. రాజ్యాలు అంటే ప్రభుత్వాలు. ఇందులో భాగంగా ప్రజల యొక్క అవసరాలను అధ్యయనం చేసి వనరులను సమీకరించుకుని లక్ష్యాలు నిర్దేశించుకుని ఆయా లక్ష్యాలను చేరుకునే మార్గాలను మనం నిర్వచించుకుని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకై రూపొందించినదే ప్రణాళిక. అలాంటి రూపొందించుకునే ప్రణాళికనే మనం సామాజిక విధానం అంటాం. సో సామాజిక విధానం అంటే ఏంటంటే, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా వనరులు సమీకరించుకుని లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను మనం చేరుకునే మార్గాలను కూడా మనం
నిర్వచించుకుని అభివృద్ధి కార్యక్రమాలని చేయడమే సామాజిక విధానం అనేటువంటి పదం ఉపయోగిస్తున్నారు అనమాట. మరి ప్రజల యొక్క స్థితిగతులను చూసినట్లయితే బలహీన వర్గాల అభివృద్ధిని మరియు కావాల్సిన సామాజిక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు రూపొందించుకునే కార్యాచరణనే అవడం సామాజిక విధానం చెప్పుకున్నాం. మరి ప్రభుత్వం తన యొక్క విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాల కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే రక్షణ సంబంధమైన అంశాల కోసం రక్షణ విధానాలు, ఆర్థిక సంబంధమైన అంశాల కోసం ఆర్థిక విధానాలు, అలాగే విదేశాలతో సంబంధ బాంధవ్యాల కోసం మనం విదేశాంగ విధానం, అలాగే విదేశీ వాణిజ్యం కోసం ఎగుమతులు దిగుమతుల విధానం, ఇలాంటివి మనకి మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ విధానాలు ఏర్పరచుకుంటుంది. అలాగే దేశంలో సామాజిక సమస్యలు ఎదుర్కోవడానికి కూడా బలహీన వర్గాల యొక్క సమస్యలు రూపుమార్పడానికి, ఆయా వర్గాల యొక్క సంక్షేమం అందించడానికి కూడా ప్రభుత్వాలు ఏర్పరచుకున్నటువంటి లేదా అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికలు మనం ఏమంటామంటే సామాజిక విధానాలు అంటారు. బిట్స్ ఇంపార్టెంట్. మరి సామాజిక విధానాల రూపకల్పన అనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత, ఇంపార్టెంట్ బిట్. సామాజిక విధానాలను మంత్రిమండలి ఉమ్మడిగా రూపొందించగా సంబంధిత మంత్రిత్వ శాఖలు ఏం చేస్తాయంటే ఆ విధానాలను అమలుపరుస్తాయి. ఓకే. మరి నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాల రూపకల్పన యందు ప్రజా భాగస్వామ్యం అనేటువంటిది ప్రజాభిప్రాయ సేకరణ, పౌర సంఘాల యొక్క అభిప్రాయ సేకరణ, రక్షిత వర్గాల యొక్క అభిప్రాయ సేకరణ, శాసనసభలలో చర్చలు, రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు మరియు అభ్యంతరాల సేకరణ లాంటి రూపాల్లో కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే మరి మనకి నూతన విద్యా విధానం ఉంది. ఈ నూతన విద్యా విధానంలో మనకి ఏంటంటే నూతన విద్యా విధానాన్ని రూపొందించినప్పుడు ప్రజలు మరియు పౌర సమాజం యొక్క సూచనలు మరియు సలహాలు తీసుకునేందుకు సమయం ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైనటువంటి వాటిని మనం సంక్షేమం గురించి మనం మాట్లాడతాం. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సామాజిక విధానాలు ఏంటి అనేటువంటి టాపిక్ చూసినట్లయితే ఇక్కడ మీకు 2 పిక్చర్స్ చూపిస్తాను. దాంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టేబుల్ చూస్తున్నాం. ఈ టేబుల్లో ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక విధానాలు అవి అమలు చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఉంది. జాతీయ స్వచ్ఛంద సంస్థల విధానం అనేది 2007లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. దీన్ని అమలు చేసేటువంటి సంస్థ నీతి ఆయోగ్. జాతీయ పునర్నివాసం మరియు పునరావాస విధానం 2004, ఇది గ్రామీణాభివృద్ధి శాఖ వారి కంట్రోల్లో ఉంటుంది. జాతీయ మహిళా సాధికారత విధానం 2001, ఇది మహిళా మరియు శిశువు అభివృద్ధి సంస్థ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ జాతీయ మొదటి బాలల విధానం 1974లో ఇంప్లిమెంటేషన్ చేసిన స్కీమ్, ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ కంట్రోల్లో ఉంటుంది. నూతన జాతీయ బాలల విధానం 2013 మహిళా మరియు శిశు అభివృద్ధి వారి శాఖ కంట్రోల్లో ఉంది. జాతీయ దివ్యాంగుల విధానం 2006, ఇది సామాజిక న్యాయం సాధికారికత అదే శాఖ కంట్రోల్లో ఉన్నది. జాతీయ వృద్ధుల విధానం 1999, ఇది సామాజిక న్యాయం సాధికారికత అనేటువంటి శాఖ కంట్రోల్లో ఉంది. జాతీయ యువజన విధానం 1988, 2003, 2014, ఇది యువజన వ్యవహారాలు అనే శాఖ చూస్తుంది. జాతీయ విద్యా విధానం 1968, 1986, 1992, 2020, ఇది విద్యాశాఖ చూస్తుంది. మరి జాతీయ బాల కార్మిక విధానం దీని 1988, దీని కార్మిక మరియు ఉపాధి శాఖ వారు చూస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ విధానం 2009ని గృహ మంత్రిత్వ శాఖ చూస్తుంది. జాతీయ ఈ గవర్నెన్స్ విధానాన్ని ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు చూస్తున్నారు. జాతీయ ఆరోగ్య విధానం 1983, 2002, 2017ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చూస్తుంది. జాతీయ జనాభా విధానం 2000ని ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ చూస్తుంది. అలాగే జాతీయ పట్టణ గృహ మరియు ఆవాస విధానం అనే శాఖని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చూస్తుంది. జాతీయ పట్టణ వీధి వ్యాపారుల విధానం 2004, 2009ని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చూస్తుంది. జాతీయ పట్టణ పరిశుభ్రత విధానం అనేటువంటి దాన్ని 2008ని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చూస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి సామాజిక విధానము అనేటువంటి స్కీములు కూడా అని చెప్పుకోవచ్చు. ఈ విధానాల్లోనే స్కీములు ఉంటాయి, వాటిని అమలు చేసే మంత్రి. ఇంకొక టేబుల్ చూద్దాం. ఇక్కడ చూడండి జాతీయ నీటి విధానం అనేటువంటిది 87, 2002, 2012 జల వనరుల శాఖ చూస్తుంది. జాతీయ వ్యవసాయ విధానం 2000ని వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ చూస్తుంది. జాతీయ రైతాంగ విధానం 2007ని వ్యవసాయ శాఖ చూస్తుంది. జాతీయ పర్యావరణ విధానం 2006ని పర్యావరణం మరియు అటవీ శాఖ చూస్తుంది. జాతీయ జీవ ఇంధన విధానాన్ని 2009, 2018 ఇంధన వనరుల శాఖ చూస్తుంది. జాతీయ సమాచార సాంకేతిక విధానం 2012ని ఐటీ శాఖ చూస్తుంది. జాతీయ క్రీడా విధానం 1984, 2001 యువజన మరియు క్రీడా శాఖ చూస్తుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానం 2009 అనేటువంటి శాఖని నైపుణ్యాభివృద్ధి శాఖ చూస్తుంది. అలాగే జాతీయ నైపుణ్యాభివృద్ధి మరియు ఉద్యమత్వ విధానం 2015ని నైపుణ్యాభివృద్ధి శాఖ చూస్తుంది. జాతీయ పోషణ విధానం 1993ని ఎవరు చూస్తున్నారు? మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ చూస్తుంది. జాతీయ పూర్వ బాల్య దశ సంరక్షణ విధానం
విద్యా విధానం అనేటువంటి టాపిక్ 2013 ఎవరు చూస్తున్నారు? మహిళా మరియు శిశు జాతీయ నార్కోటిక్స్ డ్రగ్స్ సైకోట్రాపిక్ అలాగే సబ్స్టాన్సెస్ విధానం 2012ని ఆర్థిక శాఖ చూస్తుంది. జాతీయ గిరిజన విధానాన్ని గిరిజనాభివృద్ధి శాఖ చూస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా ఈ వీడియోలో మనం ఈ టాపిక్ ఏదైతే ఉన్నదో మనం ఈ సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఈ వీడియోలో సామాజిక విధానాలు మరియు సంక్షేమం అనేటువంటి టాపిక్కి ఇంట్రడక్షన్ చూసాం. తర్వాత మనం సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, అవి స్త్రీలకు ఏమున్నాయి, వికలాంగులకి ఏమున్నాయి, అలాగే నిమ్న వర్గాల వారికి ఏమున్నాయి, ఈ విధానాలు ఈ సంక్షేమ పథకాల నుంచి కూడా బిట్స్ వస్తాయి. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో చేయబోతున్నాం. ఆ వీడియోస్ని సూన్ మనం వీలైన త్వరగా అప్లోడ్ చేయబోతున్నాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీకు ఇలాంటి వీడియోస్ మీకు భవిష్యత్తులో కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ అండ్ లైక్ అవర్ వీడియో. Till the time, bye bye, all the best.